అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టు ఇంటరిమ్ బెయిల్ 4 వారాల పాటు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కోర్స్ రెగ్యులర్ బెయిల్ కొరకు విచారణ కంటిన్యూ అవుతుంది. సో ఈ పరిణామాల్లో నేను ఇప్పటికే 2 వీడియోలు చేశాను. ఒకటి అసలు అల్లు అర్జున్ అరెస్టుకు దారి తీసిన పరిస్థితులు పరిణామాలు విశ్లేషించాను. రెండో దాంట్లో రాజకీయ కోణాలని మాట్లాడాను. ఇందులో లీగల్ కోణము, ఇందులో ఇవాళ హైకోర్టు బెయిల్ ఇవ్వటానికి గ్రౌండ్స్ ఏంటివి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, సుప్రీంకోర్టు బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అని చెప్తూ ఉంటుంది. ఈ అల్లు అర్జున్కు దిగువ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆ జ్యుడిషియల్ రిమాండ్ పైన విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ హైకోర్టులో అల్లు అర్జున్ తరఫున లాయరు వెళ్ళారు హైకోర్టుకు. హైకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. హైకోర్టు బెయిల్ ఇవ్వటానికి ప్రాతిపదిక ఏంటంటే, ఎక్కడైనా బెయిల్ కేసు విచారించే ముందు, అందులో ఇంటరిమ్ బెయిల్ విచారణ సందర్భంగా కేసు లోతుపాతుల్లోకి కోర్టులు వెళ్ళవు. కోర్టు సాటిస్ఫై కావాల్సింది ఏంటంటే ప్రైమా ఫేసి ప్రాథమికంగా నేరస్తుడు అని చెప్పగలమా అని. హైకోర్టు చాలా క్లియర్గా ఇవాళ చెప్పింది ఏంటంటే, హైకోర్టు సింగిల్ జడ్జ్ అల్లు అర్జున్ ఈ నేరానికి పాల్పడ్డాడు. 2 నేరాలు మోపబడ్డాయి. ఒకటి కల్పబుల్ హోమిసైడ్, సెక్షన్ 105 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత. రెండవది సెక్షన్ 118(1) ఆఫ్ భారతీయ న్యాయ సంహిత, పనిష్మెంట్ ఫర్ వాలంటరీలీ కాజింగ్ హర్ట్, గాయము లేదా ఇలాంటి కలిగించినందుకు. ఇందులో హైకోర్టు చెప్పింది ఏంటంటే, ఈ రకమైన నేరానికి అల్లు అర్జున్ పాల్పడ్డాడు అని చెప్పడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవు. దానికి ప్రభుత్వం తరఫున లాయర్ వాదన ఏంటంటే, ఉన్నాయి. దెర్ ఆర్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్స్. అంటే అల్లు అర్జున్ యాజ్ అ నాలెడ్జ్, అతను అక్కడికి వెళితే అవాంఛనీయ సంఘటన జరుగుతుందని తెలిసి వెళ్ళాడు. పోలీసు వెళ్ళవద్దని కూడా రావద్దని కూడా కోరినా వెళ్ళాడు అన్నది పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ ప్లీడర్ వాదన. దానికి హైకోర్టు అన్నది ఏంటంటే, ఒకటి అన్ని అనుమతులు తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే అల్లు అర్జున్ తరఫున లాయర్ వాదన ఏంటంటే, మాకు ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఏసీపీ నుంచి పోలీస్కి ఇంటిమేట్ చేసినప్పుడు ఎక్నాలెడ్జ్ కూడా చేశారు అని అల్లు అర్జున్ తరఫున లాయర్ ఏసీపీ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ ఉందని కూడా చెప్పాడు. హైకోర్టు అన్నది ఏంటంటే, అన్ని అనుమతులు తీసుకొని అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు. అల్లు అర్జున్ వెళ్ళడము బట్టి అతను ఈ సంఘటన జరుగుతుంది అని ఆయనకు నాలెడ్జ్ ఉందని మీరు ఎట్లా చెప్పగలుగుతారు అని గవర్నమెంట్ లాయర్ని అడిగారు. అంటే వాట్ నాలెడ్జ్ అంటే, ఇలా మరణం జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది అని అల్లు అర్జున్కు ముందస్తుగా ఎలా అవగాహన ఉంది, నాలెడ్జ్ ఉందని మీరు చెప్పగలుగుతారు అనేది కోర్టు ప్రశ్నించింది. ఇక కోర్టు ప్రశ్నించింది ఏంటంటే, అల్లు అర్జున్ లాయర్ అయినంత, అల్లు అర్జున్ యాక్టర్ అయినంత మాత్రాన అల్లు అర్జున్కు కూడా రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ ఉంటుంది. ఎంతటి సెలబ్రిటీ అయినా అతనికి కూడా రైట్ టు లిబర్టీ ఉంటుంది కదా అని అర్నబ్ గోస్వామి కేసును కోట్ చేస్తూ, లిబర్టీ ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛను ఒక్కరోజు కూడా హరించే హక్కు వ్యవస్థకు లేదు. అందువల్ల రైట్ టు లిబర్టీ అండ్ లైఫ్ ఆఫ్ ది యాక్టర్ షుడ్ ఆల్సో బి ప్రొటెక్టెడ్. ప్రాథమికంగా ప్రైమా ఫేసి ఆధారాలు లేవు, అందులో రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీని కూడా ప్రొటెక్ట్ చేయాలి అనే అంశాల ఆధారంగా హైకోర్టు ఈ ఇంటరిమ్ బెయిల్ ఇచ్చింది. ఇక హైకోర్టులో వాద ప్రతివాదాలని మనం జాగ్రత్తగా గమనిస్తే, బెయిల్ రావటానికి దారితీసిన డైమెన్షన్స్ క్లియర్గా కనబడుతున్నాయి. సాధారణంగా బెయిల్ నిరాకరించడానికి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి. ఒకటి, అతను చట్టం నుంచి తప్పించుకొని పోతే, దేశం విడిచిపోవడం కానీ. 2, సాక్షుల్ని ప్రభావితం చేస్తే. 3, సాక్ష్యాధారాల్ని తారుమారు చేస్తే. మళ్ళీ 4, ఇలాంటి నేరం మళ్ళీ పాల్పడే ప్రమాదం ఉంటే. ఈ 4 ఇక్కడ లేవు.
ఈ 4 ఇక్కడ లేనప్పుడు ప్రైమా ఫేసి అతను ఆ నేరములో నేరములకి బాధ్యుడు అని ఎస్టాబ్లిష్ చేసగలగాలి. అందుకే హైకోర్టు అన్నది ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదు. మీరు రిమాండ్ కాపీ చూసినా, ఎఫ్ఐఆర్ చూసినా అల్లు అర్జున్ తరఫున లాయర్ చెప్పింది ఏంటి, అనేక సార్లు 6 సార్లు నెగ్లిజెన్స్ అని వాడారు. మన నెగ్లిజెన్స్కు 2 to 5 years మాత్రమే జైలు శిక్ష. ఆ రకంగా చూసిన నెగ్లిజెన్స్ అనే దాన్ని మేమేమి యాక్సెప్ట్ చేయడం లేదు. కానీ నెగ్లిజెన్స్ అయినా బెయిల్ వస్తుంది కదా, మరి అరెస్ట్ చేయడం ఎందుకు అన్నది, జ్యుడిషియల్ రిమాండ్ జైల్లో పెట్టడం ఎందుకు అనేది అల్లు అర్జున్ తరఫున లాయర్ వాదన. ఎందుకంటే మీకు ఈవెన్ నెగ్లిజెన్స్ కేసు అయినా కూడా, నిజంగానే అల్లు అర్జున్ నెగ్లిజెన్స్ వలన ఈ ఘటన జరిగినా కూడా అది బెయిలబుల్ కేసు, అందువల్ల బెయిల్ రావాల్సిందే అని అల్లు అర్జున్ తరఫున లాయర్ వాదించారు. అల్లు అర్జున్కు బెయిల్ ఎందుకు రాకూడదు అనే దానికి ప్రభుత్వం తరఫున లాయర్ బలమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టినట్టు కనిపించలేదు. నేను ఈ కేసు వివరాలు, అల్లు అర్జున్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసుకు సంబంధించిన హైకోర్టులో జరిగిన విచారణ లైవ్ లాలోను, బార్ అండ్ బెంచ్ ఈ 2 ప్రఖ్యాత లీగల్ వెబ్సైట్లో చదివితే ఎక్కడా కూడా గవర్నమెంట్ లాయర్ బెయిల్ ఇవ్వకూడదు అని వాదించారు తప్ప ఎందుకు ఇవ్వకూడదు అన్నదానికి బలమైన కారణాలు చెప్పలేదు. కానీ ఇవ్వాలి అన్నదానికి అల్లు అర్జున్ తరఫున లాయర్ చాలా బలమైన కారణాలు చెప్పారు. ముఖ్యంగా షారూఖ్ ఖాన్ కేసును కూడా ఉటంకించారు. 2017లో షారూఖ్ ఖాన్ ఫిలిం ప్రమోషన్కు ఒక రైల్వే స్టేషన్కు అనుమతి తీసుకుని వెళితే ఆ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరుగుతుంది, ఇలాగే మరణం జరుగుతుంది. ఆ కేసును సుప్రీంకోర్టులో కూడా సేమ్ షారూఖ్ ఖాన్ పైన కల్పబుల్ హోమిసైడ్ అనే కేసే పెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ పైన పెట్టిన కేసే పెట్టారు. ఈ కేసులో గుజరాత్ హైకోర్టు షారూఖ్ ఖాన్ దోషి కాదు అని చెప్పింది, సుప్రీంకోర్టు కూడా దాన్ని ధృవీకరించింది. అందులో షారూఖ్ ఖాన్ కేసులో ఏంటంటే ఈ తొక్కిసలాట జరిగే ముందు షారూఖ్ ఖాన్ క్రౌడ్స్ వైపు టీషర్ట్స్ విసురుతాడు. సో ఇక్కడ అల్లు అర్జున్ లాయర్ ఏమన్నంటే ఈ రకమైన ప్రొయాక్టివ్ చర్య కూడా అల్లు అర్జున్ పాల్పడలేదు కదా. అల్లు అర్జున్ ఈ ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో ఉన్నాడు, ఘటన గ్రౌండ్లో జరిగింది. అందువల్ల అల్లు అర్జున్ వల్లనే జరిగింది అని చెప్పడానికి కానీ, కల్పబుల్ హోమిసైడ్లో క్రిమినల్ ఇంటెంట్ అంటే నేరపూరిత ఉద్దేశం కానీ ఎక్కడా లేదు కదా. అలాంటప్పుడు మీరు ఎలా అల్లు అర్జున్ను నిర్బంధిస్తారు అన్నది అల్లు అర్జున్ తరఫున లాయర్. షారూఖ్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టే కేసు కొట్టేసింది. షారూఖ్ ఖాన్ కేసులో కనీసం ప్రొయాక్టివ్గా క్రౌడ్స్ను ప్రొవోక్ చేశాడు షారూఖ్ ఖాన్ ఈ టీషర్ట్లు వేసి. అల్లు అర్జున్ విషయంలో అది కూడా లేదు కదా, దెర్ నో ప్రొయాక్టివ్ యాక్ట్ కదా అనేది వాదన. అయితే గవర్నమెంట్ లాయర్ల వాదన ఏంటంటే, ప్రభుత్వ వాదన అల్లు అర్జున్కు పోలీస్ అధికారులు రావద్దని చెప్పారు అని. దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టు అడిగింది, మీరు ఆ మెటీరియల్ కూడా ప్రొడ్యూస్ చేయండి అని. మీరు రిటర్న్గా అల్లు అర్జున్కు రాశారా, ఉంది అని చెప్పారు, మాకు సమయం ఇవ్వండి, డాక్యుమెంట్లను ప్రవేశపెడతామన్నారు. సో అందువల్ల రావద్దని తెలిసి అని చెప్పినా వచ్చారు. వస్తే ఇలాంటి ఘటనలు జరిగే ప్రమాదం ఉందని తెలిసి కూడా వచ్చారు. అందువల్ల ఆయన కల్పబుల్ హోమిసైడ్ అనేది కేసు. అందువల్ల ఈ హైకోర్టులో ఈ బెయిల్ పిటిషన్పై విచారణ జరిగిన తీరు, అంటే నేనేమి లా ఎక్స్పర్ట్ కాదు, కామన్ సెన్స్తో కనుక చూస్తే కామన్ సెన్స్ కూడా కొంత లీగల్ సెన్స్ అర్థమవుతుంది. హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్య, ఆర్డర్లో పేర్కొన్న ఆర్డర్కు ప్రాతిపదికగా చెప్పిన అంశాలు, అల్లు అర్జున్ తరఫున లాయరు, అలాగే ప్రభుత్వ ప్లీడరు వాద ప్రతివాదాలు చూస్తే ఈ కేసు నిలబడుతుంది అని అనుకోను. ఐ డోంట్ థింక్ దిస్ కేస్ విల్ స్టాండ్. ఎందుకంటే 2017లో షారూఖ్ ఖాన్ కేసు కూడా ఉంది. నేను మరింత వివరంగా రేపు షారూఖ్ ఖాన్ కేసు అల్లు అర్జున్కు ఎలా కాపాడుతుంది అని. హైకోర్టు ఇవాళ బెయిల్ ఇవ్వడానికి అర్నబ్ గోస్వామి కేసు వాడింది. అర్నబ్ గోస్వామి కేసు తొక్కిసలాట కేసు కాదు. అర్నబ్ గోస్వామి కేసు ఎందుకు వాడింది అంటే, సుప్రీంకోర్టు అర్నబ్ గోస్వామికి మేఘాల మీద అతనికి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇవ్వడానికి ఏంటంటే, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఫండమెంటల్ రైట్. ఎవరి లైఫ్ లిబర్టీని కూడా వ్యవస్థ అన్యాయంగా హరించకూడదు, ఒక్కరోజు కూడా హరించకూడదు అని.
అందువల్ల అర్నబ్ గోస్వామి కేసు ప్రాతిపదికగా తాత్కాలిక బెయిల్ వచ్చింది. కానీ అల్లు అర్జున్ నేరస్తుడా కాడా, ఈ కేసులో ఆయనకు శిక్ష పడుతుందా లేదా అనటానికి ఇక అర్నబ్ గోస్వామి కేసుతో సంబంధం లేదు. మోర్ రిలవెంట్ కేసు షారూఖ్ ఖాన్ కేసు. అది కూడా సినిమా యాక్టర్ ఇన్వాల్వ్డ్, అది కూడా సినిమా ప్రమోషన్తో లింక్ అయి ఉంది, అది కూడా తొక్కిసలాట. ఇంకా అదనంగా షారూఖ్ ఖాన్ కేసులో షారూఖ్ ఖాన్ బాల్స్ అండ్ టీషర్ట్స్ విసిరాడు, అల్లు అర్జున్ అది కూడా చేయలేదు అని. ఇక అనుమతులు షారూఖ్ ఖాన్ తీసుకొని వెళ్ళాడు రైల్వే స్టేషన్కు, అల్లు అర్జున్ కూడా తీసుకొని వెళ్ళారన్నది వాదన. హైకోర్టు కూడా దాన్ని అంగీకరించింది. అందువల్ల ఈ కేసు స్వభావం చూస్తే అంటే వెరీ డిఫికల్ట్ టు స్పెక్యులేట్. కోర్టు తీర్పుల్ని మనం స్పెక్యులేట్ చేయలేం. కానీ కాస్తంత కేసులోని పూర్వాపరాలు పెట్టిన సెక్షన్లను కాస్త అధ్యయనం చేస్తే అల్లు అర్జున్కి ఏదో 5 ఏళ్ల జైలు శిక్ష, 10 ఏళ్ల జైలు శిక్ష, 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని అనుకోను. ఐ డోంట్ థింక్ దిస్ కేస్ విల్ స్టాండ్ జ్యుడిషియల్ స్క్రూటినీ. ఇది ఎందుకంటే ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్లోనే నెగ్లిజెన్స్ అని చెప్తూ మళ్ళీ కల్పబుల్ హోమిసైడ్ కేసు పెడితే నెగ్లిజెన్స్కు కల్పబుల్ హోమిసైడ్కు చాలా తేడా ఉంది. నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఇది కల్పబుల్ హోమిసైడ్ అనేది చాలా పెద్ద మాట అవుతుంది. మ్యాక్సిమం అయితే నెగ్లిజెన్స్ అవుతుంది, కాదంటే క్రిమినల్ నెగ్లిజెన్స్ అని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ క్రిమినల్ నెగ్లిజెన్స్ కూడా బాధించలేదు, నేరపూరిత నిర్లక్ష్యం ఏం లేదు. ఉంటే సాధారణంగా అల్లు అర్జున్ లాంటి యాక్టర్లు వస్తే ఇలాంటివి జరుగుతాయి కనుక రాకుంటే బాగుండేది, ఇలా జరుగుతుందా అనే నిర్లక్ష్యంతో వచ్చాడు అని ఆరోపణిస్తే దానికి ఏమైనా వాదన ప్రాతిపదిక ఉంటుంది. కానీ ఒకవైపు రిమాండ్ రిపోర్ట్లో నెగ్లిజెన్స్ అంటూ, మరోవైపు కల్పబుల్ హోమిసైడ్ అంటే క్రిమినల్ ఇంటెంట్తో చేశాడని ఆరోపణలు చేస్తే కోర్టులో నిలబడతాయని అయితే నేను అనుకోను. అందువల్ల ఐ డోంట్ థింక్ దిస్ కేస్ విల్ స్టాండ్. ఇది అల్లు అర్జున్కు ఫేవర్గానే కోర్టు కేసు పరిణామం చెందవచ్చు. దీన్ని బట్టి నేనేమి స్టాండ్ అల్లు అర్జున్ తప్పు చేశాడా తప్పు చేయలేదా ఇవన్నీ కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, సినిమా వారు ముఖ్యంగా సెలబ్రిటీలు, మరీ ముఖ్యంగా సినిమా వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు క్రౌడ్ డిజాస్టర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం. నేను 2017లో షారూఖ్ ఖాన్ కేసు చెప్పాను మీకు. బోలే బాబా తొక్కిసలాట చూసాం, ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ మీటింగ్స్కు తొక్కిసలాటలు చూసాం, పుష్కరాల సమయంలో తొక్కిసలాటలు చూసాం, గుజరాత్లో ఒక బ్రిడ్జ్ పైన తొక్కిసలాట చూసాం, దేవాలయాల్లో తొక్కిసలాట చూసాం. ఇన్ని క్రౌడ్ డిజాస్టర్ చూశాక కూడా అందరూ అప్రమత్తంగా ఎందుకు ఉండడం లేదన్నది ఆవేదన. ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఇంత భారీగా క్రౌడ్ వస్తుందని తెలుసు, ఆ ఏరియా చాలా నారో ఉంటుంది, సందా థియేటర్ అని తెలుసు. కాంట్ ఇట్ నాట్ బి అవాయిడెడ్. ఇలాంటి నివారించలేమా? ఒకవేళ పెట్టాలనుకుంటే ఏదన్నా మల్టీప్లెక్స్లో విశాలంగా రోడ్లుండి ఎంట్రీ అండ్ ఎగ్జిట్లు చాలా విశాలంగా ఉన్నదానికి మనం పెట్టలేమా? అలాగే పోలీస్ వ్యవస్థ కూడా బందోబస్తు ఏర్పాట్లు చేయడము, లేదంటే క్లియర్గా పర్మిషన్ డినై చేయడము చేయొచ్చు. 3 పౌరులుగా మనం ఇలాంటి వాటికి వెళ్ళాలా? నిజంగానే ఎంత అభిమానమైన ఉండవచ్చు, కానీ అందులో చిన్నపిల్లవాడు తీసుకొని ఎందుకు వెళ్ళావని ఇప్పుడు పాపం ఆ చనిపోయిన తల్లిని నేను ప్రశ్నించడం లేదు. ఆ తల్లి కూడా ఊహించి ఉండదు కదా ఇలా జరుగుతుందని. అందువల్ల మనం బాధితుల్ని ఇప్పుడు తప్పుపట్టే సందర్భం కూడా కాదు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండడం కొరకు చెప్పాల్సి వస్తుంది. దయచేసి ఇలాంటి తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉన్న భారీ జనసందోహం వచ్చే సమీకరణ ఉండే వాటికి కాస్తంత దూరంగా ఉండండి. ఒకవేళ మీరు వెళ్తే అప్రమత్తంగానైనా ఉండండి. ఈ తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది అని కాన్షియస్గా ఉండండి అని మాత్రం చెప్పగలను.